హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అరుణాచలంలో సంవత్సరానికి ఒకసారే వెలిగించే మహా దివ్య జ్యోతి దర్శనం అయితే మీకు చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అస్సలు ఈ వీడియో మిస్ చేసుకోవద్దు. అలాగే గిరి ప్రదక్షిణ టైంలో టోపీ అమ్మ దర్శనం కూడా అయిందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఒక 2 minutes వరకు ఆవిడ గిరి ప్రదక్షిణ చేసే వీడియో తీశాను, ఖచ్చితంగా చూపిస్తానండి. అలాగే దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా కొన్ని టన్నుల పువ్వులతో అలంకరణ చేశారు, చాలా బాగుంది. వీడియో అస్సలు మిస్ చేసుకోవద్దు, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూశారు కదా, కొండపైన దీపం అయితే వెలిగిస్తున్నారండి. చూడండి, కొన్ని టన్నుల నెయ్యితోటి ఎంత పెద్ద ఒత్తి వేసి పైన అయితే వెలిగిస్తున్నారు, చూసారా? ఇది వెలిగించిన రోజు దీపం, ఆ రోజు అండి. ఇది మీరు స్టార్టింగ్ చూశారు కదా, అదైతే మేము వెళ్ళిన రోజు. ఏమైందంటే ఆ రోజుకి దీపం కొంచెం కొంచెంగా కొండెక్కుతుంది. ఇదైతే మాత్రం మాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఈ వీడియో అయితే పెట్టించుకున్నానండి. ఇది ఆ రోజు వెలిగించిన దీపం అన్నమాట. సో ఏంటంటే ఇది కూడా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ చిన్న క్లిప్ అయితే నేను స్టార్టింగ్లోనే యాడ్ చేశాను. మనం అందరం వెళ్ళలేని వాళ్ళు ఇలాగైనా దర్శనం చేసుకుంటారు కదండి, అందుకని చెప్పి అలా పెట్టానన్నమాట. చూశారు కదా, అరుణాచలం అంతా ఎంత పైనుంచి చూస్తే చూడండి, మనకి ఆ 5 రాజగోపురాలు అనేవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. 4 వైపులా 4 పెద్ద రాజగోపురాలు, అలాగే లోపల వైపులా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. చూశారు కదండి, దీపదర్శనం అయితే అయిపోయింది కదా. తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు అమ్మవారు అయితే కనిపించారు. చూడండి, టోపీ అమ్మవారు అంటారు కదా, వీళ్ళని అవధూతలని కూడా పిలుస్తారండి. వీళ్ళ దర్శనం అవ్వడం అనేది చాలా లక్, అందరికీ అవ్వదు. మీరు ఎవరైనా అరుణాచలం వెళ్ళినప్పుడు ఎవరికైనా టోపీ అమ్మ దర్శనం అయ్యుంటే కామెంట్ చేయండి. చూశారు కదా, ఈవిడ కనిపించాలంటే మనం గిరి ప్రదక్షిణ అనేది ఎర్లీ మార్నింగ్ చేయాలండి, సాయంత్రం పూట కాకుండా. ఇలాంటి కొంతమంది అవధూతలు ఏంటంటే చీకటిలో బ్రహ్మ ముహూర్తంలో ఎర్లీ మార్నింగ్ టైంలో చేస్తుంటారు గిరి ప్రదక్షిణ. అలాంటి వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళ దర్శనం మనకి అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగే చేయాలి, చీకటిలోనే. మనం ఈవినింగ్ టైంలో చేస్తే మనకి ఇలాంటి వాళ్ళ దర్శనం అవ్వడం అనేది కష్టం. ఎందుకంటే నేను ఒక 2-3 times ఏంటంటే ఈవినింగ్ టైంలోనే చేసాము, మాకు ఎప్పుడూ కనిపించలేదన్నమాట. చూశారు కదా, ఆ దీప దర్శనంతో పాటు ఇలాంటి అవధూతల దర్శనం కూడా మనకు అవుతుంది. టోపీ అమ్మ దర్శనం మనం ఫోన్లో వీడియోస్లోనే చూస్తుంటాము, యూట్యూబ్స్లో. ఇలా డైరెక్ట్గా దర్శనం అవ్వడం అనేది చాలా అదృష్టం అనే చెప్పాలండి. ఆవిడ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక దగ్గర ఆగారు కొంచెం సేపు రిలాక్సేషన్గా. చూశారు కదా, నిలబడున్నారు అక్కడ కూడా ఒక క్లిప్ అయితే తీసాము. చూశారు కదండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడ ఏంటంటే వెళ్తుంటే ఆవిడ పాదం దండం పెట్టుకోవడానికే చాలామంది వెయిట్ చేస్తారు, అలాంటిది డైరెక్ట్గా దర్శనం అవ్వడం అంటే చాలా లక్ అనే చెప్పాలి. చూశారు కదండి, తర్వాత ఇది టెంపుల్ బయట అండి, మెయిన్ రాజగోపురం ఉంటుంది కదా స్టార్టింగ్లో, అక్కడనమాట. ఎదురుగా మనకి పువ్వులు, కొబ్బరికాయలు, పూజ సామాగ్రి అంతా అమ్ముతారు కదండి. అక్కడ నుంచే స్టార్ట్ చేశారండి డెకరేషన్ అనేది. కొన్ని వేల టన్నుల పువ్వులైతే దేవాలయ ప్రాంగణం మొత్తం బయట లోపల అన్ని వైపులా ఎంత బాగుందంటే వీడియో చూసినా చాలండి, జన్మ ధన్యం అయిపోతుంది, అంత బాగుంది. డైరెక్ట్గా వెళ్ళి చూడాల్సిన అవసరం, మిస్ అయిన వాళ్ళు అనమాట. ఇలా చూసినా చాలు. చూసారా, లోపల త్రిశూలం, శివయ్య నామాలు ఎంత బాగా అలంకరణ చేశారంటే అలాంటి పువ్వులు కూడా మనం చూసుండమేమో అన్నట్టు చేశారు. డమరుకం, శివయ్య 3 నామాలు, త్రిశూలం ఎంత బాగా చేశారో చూడండి. ఇది లోపల అండి, గర్భగుడి దగ్గర. చూడండి ఎంత బాగుందంటే అసలుకి. అది సంవత్సరానికి ఒకసారే వస్తుంది కదండి ఆ దీప దర్శనం అనేది, ఆ దివ్య జ్యోతి దర్శనం మనకి. అలాంటప్పుడు ఏంటంటే అది చాలా స్పెషల్ అండి, అందుకనే ఆ రోజు ఇలా చేస్తారనమాట. దేవాలయ ప్రాంగణం అంతా ఇలా పువ్వులతోటి మంచిగా డెకరేషన్ చేసి శివయ్యకి గొప్ప గొప్ప స్పెషల్ అభిషేకాలు అనేవి జరుగుతుంటాయి అరుణాచలంలో. నార్మల్గానే మనం అరుణాచలంలో అడుగుపెట్టినా చాలు మన తలరాతే మారిపోతుంది అంటారు. అరుణాచలంలో అడుగు పెట్టక ముందు ఒకలా ఉంటుంది, పెట్టిన తర్వాత ఒకలా ఉంటుందండి. దానికి నేను కూడా నిదర్శనం. నేను అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి మొక్కొని వచ్చిన తర్వాత నా కోరిక తీరిందండి. మళ్ళీ కూడా వెళ్ళి నేను మళ్ళీ ప్రదక్షిణ చేసి స్వామివారికి మొక్కు అయితే చెల్లించుకున్నాను. నిజంగా మనం అనుకుంటే వెళ్ళలేమండి అరుణాచలము.
ఆ శివయ్య రప్పించుకుంటేనే మనం వెళ్ళగలుగుతాము. మేము అంతకు ఫస్ట్ టైం వెళ్ళాలని ఒక 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాము. కానీ మేము వెళ్ళలేకపోయాము. కానీ తర్వాత వెంటనే 2, 3 టైమ్స్ వెళ్ళాము అంటే అది ఆ శివయ్య అనుగ్రహం అనే చెప్పాలన్నమాట. మనం అనుకుంటే మాత్రం వెళ్ళలేము అరుణాచలం. ఆయన రప్పించుకుంటేనే మనం వెళ్తాం. ఇది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలుగుతాను. చూశారు కదండి, అసలుకి దేవాలయ ప్రాంగణం మొత్తం బయట లోపల అసలు ఎలా అంటే అసలు ఆ ఫ్లవర్స్ కూడా నేను మేబీ ఎక్కడ చూడలేదేమో అనిపిస్తుంది. అంత బాగున్నాయి అసలుకి. ఎంత బాగా డెకరేషన్ చేశారంటే బయట రాజగోపురం దగ్గర నుంచి లోపల దేవాలయ ప్రాంగణం మొత్తం ప్రతి చోట పువ్వులతో డెకరేషన్ చేశారండి. క్యూ ఇది మనం దర్శనానికి వెళ్ళే క్యూ అన్నమాట. ఆ పైన చూశారు కదా, ప్రతి ఒక్కరూ వీడియోస్ తీసుకుంటున్నారు మంచిగా. మొత్తం అంతా దేవాలయ ప్రాంగణం ఇదంతా మీకు చూపించాలనే వీడియో చాలా షార్ట్గానే అప్లోడ్ చేశానండి, ఎక్కువ లెంతీ లేదు. ఇదంతా చూసి మీరు కూడా దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి. చాలామంది వెళ్ళలేరు కదా అలాంటి ముఖ్యమైన రోజులు, అట్లీస్ట్ మనం ఇలా అయినా చూసి శివయ్య అనుగ్రహం పొందొచ్చు కదా అని చెప్పేసి అప్లోడ్ చేశాను. చూశారు కదా ఎంత బాగుందో అయ్యప్ప స్వాములు, ఎంతమంది భక్తులు. అసలుకి అరుణాచలం అంతా కలకల్లాడిపోతుంది, అంగరంగ వైభవంగా జరుగుతుంది శివయ్యకైతే. ఆ జ్యోతి దర్శనానికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆ జ్యోతి దర్శనంతో పాటు టెంపుల్ ప్రాంగణంలో కూడా శివయ్య దర్శనం. ఇక్కడే ఇంత బాగుందంటే గర్భగుడిలో శివయ్యని ఇంకెంత చక్కగా అలంకరించుంటారో అసలుకి. కానీ తీయనీయరండి. నేను లాస్ట్ టైం అయితే తీశాను గర్భగుడి కూడా లైట్గా. మీరు అంతకుముందు వీడియో చూస్తుంటే మీకు గర్భగుడిలో శివయ్య దర్శనం కూడా అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఏంటంటే మేము నార్మల్ టైంలో వెళ్ళాం, పౌర్ణమి టైం కాకుండా. అందుకని కొంచెం ఫ్రీగా ఉంది, మేము 2-3 టైమ్స్ దర్శనం చేసుకోవడానికి మాకు వీలైందనమాట. అందుకని నేను అప్పుడు తీయగలిగాను వాళ్ళు చూడకుండా లైట్గా. ఇలాంటప్పుడు అయితే మనం శివయ్యని దర్శనం చేసుకోవడమే కష్టం, ఇంకా వీడియో ఏం తీస్తాం బయట కాబట్టి వాళ్ళు ఎలో చేస్తారు కాబట్టి కొంచెం ఇదంతా తీసుకోవడానికి వీలవుతుంది. చూశారు కదా అసలుకి, అబ్బా 2 కళ్ళు సరిపోవట్లేదండి, అంత బాగుంది కదా అసలుకి. మొత్తం దేవాలయ ప్రాంగణం అంతా చూడండి అండి. లోపల వైపు ఇదంతా గర్భగుడి దగ్గరండి, గర్భగుడికి ముందు వైపు అన్నమాట. చూశారు కదా ఎంత బాగుందో కదా అసలుకి. నందీశ్వరు ఉన్నారు కదా, ఇది గర్భగుడికి యువతలండి. ఆ ముందు చూశారు కదా, అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే మనకి శివయ్య దర్శనం అవుతుంది. అక్కడి నుంచి మనకి అటు ఇటు 2 వైపులా ఇలా క్యూలు అయితే ఉన్నాయి చూశారు కదా. ఆ క్యూలో ఇటు సైడ్ ఆడవాళ్ళు, అటు సైడ్ మగవాళ్ళు అందరూ వెళ్తున్నారు. అలాగే స్వాములు, ఇవన్నీ ఫ్రీ దర్శనాలండి, మళ్ళీ స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయి. చూశారు కదండి, ఇదంతా బయట వైపు ఎంత బాగుంది కదా. ఇది లోపల గర్భగుడి దగ్గర అనమాట. చాలా బాగుంది కదండి, అసలు ఎంత బాగా చేశారో చూడండి. పైన కింద స్వామివారికి త్రిశూలం చూసారా ఎంత బాగా వేశారో, డమరుకం, నామాలు. ఇదంతా జ్యోతి వెలిగించే ముందండి అక్కడ కొంతమంది స్పెషల్ స్వాములు అయితే వచ్చారు, పెద్దవాళ్ళు. వాళ్ళ చేతుల మీదుగా అక్కడ ఏదో పూజ అయితే జరిగిందనమాట. చూశారు కదా, వాళ్ళ చేతుల మీదుగా అక్కడ ఏదో పూజ జరిగింది. నాకు తెలియదండి, తెలియకుండా మనం ఏదంటే చెప్పకూడదు కదా. సో అది దర్శనం చేసుకున్నా చాలు కదా మనం అని నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియో, అంతే. అయితే జ్యోతి దర్శనానికి ముందు ఇక్కడ ఏదో పూజ అయితే జరిగింది సంథింగ్, అందుకే పెద్ద వాళ్ళు వచ్చారు. పోలీసులు కూడా చూశారు కదా ఎంత రద్దీగా ఉందో అక్కడ. తర్వాత అక్కడికి వెళ్ళి జ్యోతి వెలిగించినట్టున్నారు, అవన్నీ తీసుకొని పెద్ద అఖండ దీపాలతోటి. అలాంటప్పుడు చాలామంది పెద్ద వాళ్ళు వస్తారు కదండి, పెద్ద పూజారులు, అయ్యగారులు అంటారు కదా, వాళ్ళందరూ పెద్దవాళ్ళు వస్తారు కదా ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఇలా. అందుకనే అంతమంది పోలీసులు అందరూ ఉన్నారు. నెక్స్ట్ అయితే ఇంకా లోపల వైపు చూపిస్తాను రండి. టెంపుల్ అంతా ఇలా చూశారు కదండి, ఎంత పెద్ద, అసలుకి ఎన్ని టన్నులు పువ్వులు పట్టుంటాయో కూడా మనం చెప్పలేనంత ఇదిగా ఉందన్నమాట. ఇక్కడ ఇదంతా గర్భగుడి దగ్గర అండి. దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇంకా ఇక్కడ నుంచి పక్కకి వెళ్తాం కదా, బ్యాక్ సైడ్కి క్యూలోనే మళ్ళీ వెళ్తుంటాం కదా. వెళ్తూ ఉంటే మనకి అటు సైడ్ కూడా చాలా శివలింగాలు అన్నీ, కొంతమంది దేవతామూర్తుల విగ్రహాలన్నీ మనకి దర్శనం అయితే అవుతుంటాయి. అవన్నీ చూడండి, లాస్ట్ టైం నేను పెట్టిన వీడియోలో కూడా ఉంది. అందుకనే ఈసారి నేను ఫుల్గా లెంతీగా పెట్టలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను అరుణాచలం టెంపుల్ పూర్తి వివరాలు అని ఒక వీడియో పెట్టాను, గిరి ప్రదక్షిణ వీడియో ఒకటి పెట్టాను.
దాంట్లో పూర్తిగా నేను అంగుళం అంగుళం చూపించాను అనమాట. ఇదేంటంటే జస్ట్ మీకు జ్యోతి దర్శనం, అలాగే టెంపుల్ అంతా ఇలా డెకరేషన్ చేశారు కదా స్పెషల్ డే, అందుకని అది చూపించాలి. అలాగే టోపీ అమ్మవారిని కూడా డైరెక్ట్గా మీకు చూపించాలని ఈ చిన్న వీడియో అప్లోడ్ చేశాను అంతే. నేను అరుణాచలం వీడియో అయితే ఇంతకుముందు నేను పూర్తిగా వివరంగా ప్రతిదీ గర్భగుడిలో శివయ్య లింగంతో సహా నేను చూపించానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకవేళ చూడండి. చూశారు కదండి, ఇక్కడ నుంచి మనమైతే ఇంకా ఆ క్యూలో నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాము. అటు సైడ్కి మళ్ళీ అమ్మవారు ఉంటారు, పార్వతీదేవి. అక్కడికి కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత అయితే బయటికి వెళ్తామండి. చూశారు కదా, మనం దర్శనం అయిపోగానే ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ చాలామంది దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయండి. చూశారు కదా, మా స్వాములు అండి శబరిమల వెళ్తూ వెళ్తూ అరుణాచలం కూడా దర్శనానికి వెళ్ళారు. ఇంతవరకు మనకి వీడియో కంప్లీట్ అయిందండి. నేను తర్వాత దర్శనం పిక్స్, అక్కడ డెకరేషన్ చేసిన పిక్స్ అయితే మీకు స్పెషల్గా యాడ్ చేశాను చివరిలో. చూడండి, ముందుగా పెట్టింది అయితే రథం అండి. మనకి రాజగోపురం ఎదురుగా టెంపుల్ బయట ఉంటుంది రథం, అది స్టార్టింగ్ పిక్. రథం కూడా చాలా మంచిగా డెకరేషన్ చేశారు కదా బాగా, అందుకని చెప్పి స్వామివారిని రథం ఊరేగించడానికి అట్లా పెట్టారట్టుంది. రథం కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇవన్నీ లోపల పిక్స్ అండి, మనకి లోపల గర్భగుడి దగ్గర డెకరేషన్ చేసిన పిక్స్ ఇవన్నీ. చూశారు కదా, చాలా బాగుంది కదండి. అదృష్టం, మనకి వెళ్ళలేని వాళ్ళకి ఇలా అయినా మనకి చూడగలిగే అదృష్టం ఆ శివయ్య ఇచ్చినందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. చూశారు కదండి, వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట కొట్టడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూశారు కదా టెంపుల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.